హలో వ్యూవర్స్, మా ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ మీద ప్రెస్ చేస్తే మా ఛానల్ మీకు సబ్స్క్రైబ్ అయిపోతుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లర్న్ మోర్ ఛానల్. సో మనం తెలుసుకున్నాం గూగుల్ కీబోర్డ్ స్టిక్స్ అండ్ ఫీచర్స్ పార్ట్ 2 వీడియో గురించి. లెట్స్ గో. సో పార్ట్ 1 వీడియో మీకు ఐ బటన్లో ఉంటుంది, ఐ బటన్ లేక డిస్క్రిప్షన్ బాక్స్లో. సో ఫస్ట్ మన ట్రిక్ వచ్చేసి షిఫ్ట్ బటన్ మీద ఇలా లాంగ్ ప్రెస్ చేసి జీ మీద తెప్పిస్తే మీకు ఏ లెటర్ కావాలంటే అక్కడ తెప్పిస్తే మీకు క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. సో ఇలాగే మీకు సింబల్స్ కావాలంటే సో ఇలా నెంబర్స్ మీద ప్రెస్ చేసి ఇలా అండ్ అని వచ్చిందిగా సింబల్, ఇలాగే నేను నంబర్స్లో వెళ్ళినాను కదా. సో ఇలా ఏబిసిడి మీద ఇలా బటన్ మీద క్లిక్ చేసి ఇలా మనం టైప్ చేయొచ్చు. సో మరి 1 2 3 బటన్స్ తర్వాత ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వన్ హ్యాండ్ ఆపరేషన్. సో పార్ట్ 1 వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోదాం. సో మరి తర్వాత వచ్చేసి ఇమోజీస్, ఇక్కడ ఇమోజీస్ ఉంటాయి మీకు. ఇమోజీసే కాదు, గ్రీవ్స్, స్టిక్కర్స్ అని ఉంటాయి మీకు. మరి ఇక్కడ నుంచి సెట్టింగ్స్లో వచ్చేసి లాంగ్వేజెస్ పార్ట్ 1 వీడియోలో మనం తెలుసుకున్నాం. కానీ మీకు వేరే లాంగ్వేజెస్ కావాలంటే యాడ్ కీబోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు కొన్ని లాంగ్వేజెస్ వస్తాయి. సో ఇలా కావాలంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో మరి తర్వాత ప్రిఫరెన్సెస్, ఇక్కడ నంబరు కీబోర్డ్ పైన కొన్ని నంబర్స్ ఉంటాయిగా, ఇవన్నీ సెట్టింగ్స్ ఇవి. మరి థీమ్స్ ఎలా చేంజ్ చేయాలంటే ఐ బటన్లో మీకు ఒక వీడియో ఉంటుంది, హౌ టు చేంజ్ థీమ్స్. సో అదే మీద క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో వస్తుంది, అది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంది. మరి టెక్స్ట్ కరెక్షన్, ఇలా టెక్స్ట్ కరెక్షన్ సెట్టింగ్స్ ఉన్నాయి మీకు. సో సజెషన్ స్ట్రిప్స్, మీ టైప్ చేసినప్పుడు పైన కొన్ని సజెషన్స్ ఉంటాయిగా, ఇది. సో నేను ఇలా చెప్తూ ఉంటే లాంగ్ అయిపోతుంది వీడియో. సో ఇది సేమ్ యాజ్ రెడ్మీ 80 డ్యూయల్ ఫోన్ సెట్టింగ్స్ అయితే రెడ్మీ డ్యూయల్ లాగే ఉంది, కానీ ఫీచర్స్ ఒకటి డిఫరెంట్ ఉన్నాయి. సో గ్లైడ్ స్విప్ చేసి మనం రాయొచ్చు. మరి వాయిస్ గూగుల్ అని చెప్తానే మీకు గూగుల్ టెక్స్ట్ అని వచ్చేస్తుంది. మరి పర్సనల్ డిక్షనరీ దాని మీద క్లిక్ చేసి ఇలా నేను ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇంగ్లీష్ మీద నేను ముందుగానే క్రియేట్ చేసి పెట్టుకున్నాను ఫోటో అంటే పిక్స్. సో మరి వేరే క్రియేట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ అని ఆప్షన్ ఉందిగా, దాని మీద ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ వర్డ్ మీనింగ్ ఇలా పెట్టుకోవచ్చు. సో ఇలాగే తెలుగు, సో ఇలా మనం తెలుగు అని తయారు చేయలేదు కదా. సో ఇలా ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు మనం. సో డిక్షనరీ తర్వాత సెర్చ్. సో ఇక్కడ ఇమోజీ స్టిక్కర్స్ సెర్చ్ కావాలంటే ఇలా ఆన్ చేసుకోవచ్చు మీరు. మరి షేర్ మీరు కీబోర్డ్ లాంగ్వేజ్ సెట్టింగ్స్ ఇలా షేర్ చేయొచ్చు. షేర్ మీద క్లిక్ చేసి ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మరి తర్వాత అడ్వాన్స్డ్, సో ఇది కూడా సెట్టింగ్స్. మరి తర్వాత రేట్ చేయొచ్చు మనం. సో గ్లైడ్ టైపింగ్ వచ్చేసి ఇలాగా
మనం లైట్ టైపింగ్ చేయొచ్చు. మరి వాయిస్ టైపింగ్ వచ్చేసి ఇక్కడ మీకు మైక్ ఉందిగా లాస్ట్, దాని మీద క్లిక్ చేస్తే గూగుల్. సో ఇలా గూగుల్ నేను చెప్పినాను కదా, సేమ్ ఇలాగే టెక్స్ట్ వచ్చింది. మరి తర్వాత వచ్చేసి స్పేస్ బార్ పక్కన డాట్ ఉందిగా, దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని సింబల్స్ ఉంటాయి. సో గైస్ ఈ వీడియో అంతవరకే. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.